అందరికి శరణార్థులు ఉండాలే మళ్ళా మీ దీవనార్థులు ఇయ్యాల మీకోసము కడక్ కడక్ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చినా ఇక ఆలస్యం ఎందుకు మరి చూడాలి ఏం చేయాలి హెడ్లైన్ చూడాలి మొదలు చూడాలే కామారెడ్డి వరద బాధితుల ఘోరం చేస్తాడంట సీఎం సారు పక్క సాయం అన్న చేసిండు వెరైటీ ధర్నా సోషల్ మీడియాలో వీడియో వైరల్ బాలాపూర్ గణేషుని దగ్గరికి కుమ్రయ్య మామ మండపం చూసి పరిశాన్ అయ్యిండు మళ్ళా షానా తగ్గిన యూల్లో పన్నులు దొరుకుతాయి మళ్ళా సామాన్లు అగ్వకు ఉప్పు మీదైనా పప్పు మీదైనా పాల మీదైనా నీళ్ళ మీదైనా ఆఖరికి ఏ హోటలన్నా తిందామన్నా పన్నులే పన్నులు గీ పన్నుల మీద పబ్లిక్ పండు కొరికితే మొత్తానికి సెంట్రల్ సర్కారు గీ నిర్ణయం తీసుకుంది ఈ పొద్దు రేపేం కొందామన్నా పిటాన పిరమున్న ఇల్లో మరి గిసోంటి కరువు కాలంలో పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం చల్లటి వార్త చెప్పింది దేశ పబ్లిక్ కు. From 18% currently will go into 2-3 different categories. I'll say that to you. Exemption of GST on all individual life insurance policies. Whether term life, ULIP or endowment policies and reinsurance thereof to make insurance affordable for common man and increase the insurance coverage in the country. Exemption of GST on all individual health insurance policies, including family floater policies and policies for senior citizen, and reinsurance thereof to make insurance affordable for the common man and increase the insurance coverage in the country. ఇన్నర్ కదా గది ముచ్చట గిప్పటి సంది పాలు పెరుగు పేస్టు నెయ్యి ఇంకా వంట సామాన్ ఏం కొన్నా అగ్వకే వస్తాయట మళ్ళా. Common man and middle class items may there is a complete reduction. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द UHT मिल्क, छेना और पनीर, all the Indian breads will see nil rate. So रोटी किसी के ऊपर भी चपाती और रोटी और पराठा और whatever it is, they all come to nil. గిట్ల ఇంట్ల సామాన్ మీదనే కాదుల్లా ఆరోగ్య బీమా మీద జీవిత బీమా మీద కూడా ఇంతకు ముందు 18% పన్నులుంటే ఇప్పుడు మొత్తం పన్నులు లేకుండా చేసింది. గీ పన్నుల ముచ్చటిన్నాక మన దేశ పబ్లిక్ మస్తు ఖుషి అయినరుల్లో పైసల మంత్రి మేడం చల్లటి వార్త చెప్పిందని. ఏ పొద్దు రేపు ఇక బండి తీసుకొని బయటకు వెళ్ళుడే పాపం ఉండదుల్లా ట్రాఫిక్ పోలీసులతో ఏ మూలన దాక్కొని ఫోటోలు కొడుతున్నారో అస్సలు సమజైతే లేదు. అరే పక్క గల్లీనే ఉంటారు సారు అంటే కూడా ఏ లేదు నువ్వు ఉల్టొచ్చినావు అని శలాన్లు వేసుకుంటా సర్కారు గల్ల పెట్ట నింపుతున్నారు. మరి గిసంటి పోలీసులకు ఒక అన్న శేఖర్ వచ్చినంత పని చేసిండు. చూడు ఏం చేసిండ్రు. మనం రోడ్ల మీద అటు ఇటు 20 సార్లు తిరిగినా గీ అన్నకొచ్చిన ఆలోచన మటుకు మనకు రాదుల్లా. చూడుర్రి ఎంత ముద్దుగా పోస్టర్ పట్టుకొని
గుంతల రోడ్ల మీద కూర్చొని మాకు శలాన్ల మీద శలాన్లు ఎట్లేస్తారో మరి గుంతల రోడ్ల మీద కూడా గట్లనే మాకు శలాన్లు కడతారా అని అడగబట్టే చూసిండ్రు కదా అన్న క్వశ్చన్ ఎంత ముద్దుగున్నది కానీ ఇప్పుడు అధికారులకు ఏం సమాధానం చెప్పాలనో అస్సలు సమజైతలేదు లో. గీ అన్న అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే. హెల్మెట్ పెట్టుకోలేదు, ముగ్గురు బండి మీద కూర్చున్నాడు, బండి కాగితాలు లేవు, మొత్తం ఉల్టా పల్టా వస్తున్నారని ఫోటోగ్రాఫర్ అన్నల కంటే మంచిగా ఫోటోలు కొట్టి సర్కార్ గల్ల పెట్టే నింపుతారు. మరి రోడ్లు గుంతలున్నా గా గుంతల మీదకెళ్ళి గంతులేసినట్లు బండ్లు తిరుగుతున్నా ఏ సారు మటుకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాడు. గుంతల రోడ్ల ముచ్చట గిట్లుంటే ఇప్పుడు సోషల్ మీడియాలా ఈ వీడియో మస్తు వైరల్ అవుతుందిలో. ఓ స్త్రీ రేపురా అన్నట్టే ఉన్నదోల్లో గీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ల ముచ్చట. బీసీ బిల్లు పాస్ అయితలేదు, షేయిపాటి సర్కార్ సర్పంచులు ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతలేరు. ఇక మరి చేసేదేం లేక మళ్ళా కోర్టు మెట్లేకి మీ కాళ్ళు మొక్తాం, జర సమయం కావాలని అడగనికే కూడా తయారున్నారు. గట్లున్నది షేయిపాటి సర్కార్ తీరు. మరి ఏమవుతుందో ఏమో. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ ఇంకా జర ఆలస్యం అయినట్టే. ఊర్లలో పబ్లిక్ ఇంకా జర తక్లీఫ్ పడ్డట్టే. ఇప్పటికే ఊర్లో సర్పంచ్ ఎంపీటీసీ లేక ఏమన్నా కష్టం వస్తే ఎవరిని గెలవాలనో ఎవరిని చెప్పాలనో సమజ్గాక మస్తు తక్లీఫ్ పడుతున్నారు. మరి ఊర్లలో పబ్లిక్ గింత పడుతున్నా గీ బీసీ బిల్లు మటుకు పాస్ అయ్యేటట్టు లేదు, పబ్లిక్ కష్టాలు తీరేటట్టు లేవు. ఇప్పుడు ఒక బీసీ బిల్లు రాష్ట్రపతి మేడం దగ్గర పెండింగ్లుంటే ఇంకో బీసీ బిల్లు గవర్నర్ సార్ దగ్గర పెండింగ్లున్నది. గా పెండింగ్ బిల్లులు పాస్ అయ్యేటప్పటికల్లా షేయిపాటి సర్కార్కు 2 ఏళ్లు నిండేటట్టున్నాయిలా. గీ సర్పంచ్ ఎన్నికల మీద ఒక్కొక్క లీడరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. చూడాలి మళ్ళా మరి షేయిపాటి సర్కారు ఆఖరికి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లను పెడతదా లేకుంటే షెయ్యే ఇస్తుందో. కలకలలాడుతున్న కామారెడ్డి జిల్లాకు వరదలు వచ్చి విలవిలాడుతుందో. వరద దెబ్బకు షెట్టుకోకరు పుట్టకోకరు అయినరు. మొన్న ముఖ్యమంత్రి సారు గాలి మోటార్లో గిరికిలు కొట్టి చూస్తే గీల వరద బాధితులు కలిసిండు. మరి గాలకు ఏమి హిమ్మతి ఇచ్చిండో తెలవాలంటే మనం పోవాలి కదా కామారెడ్డికి. చలో కామారెడ్డి. గాలి మోటార్లా తిరుగుడే కాదుల్లో వరద బాధితులను గలవాలే, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకోవాలి అని గియాల కామారెడ్డి జిల్లాల కాలు పెట్టిండులో సీఎం రేవంత్ సారు. మొదలుగిట్లా కుండాపోత ఆనలకు ఎంత నష్టమైంది, రోడ్లు ఎక్కడెక్కడ కొట్టుకపోయినాయి, ఎంత పంట నష్టం అయిందని ఎవరెవరికి ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి అని గిట్లా అధికారులను అడిగి తెలుసుకున్నాడు. చూసిన
చేసిండు కదా గిట్లా. అసలు ముచ్చట తెలుసుకున్నాక వరద బాధితులను కలిసి ఏం బాధపడకుర్రి నేనున్నా అని హిమ్మతిచ్చిండుల్లో. రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి, అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, R&B అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరినీ, అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు, మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడారు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఇన్నారు కదా అన్ని విధాలా ఆదుకుంటాం అనబట్టే. అటెన్క ఇంకా ఎవరికన్నా పంట నష్టం పైసలు రాకపోతే వెంబట్లనే ఇయ్యాలని కలెక్టర్ సార్కు ఆర్డర్ వేసిండ్రుల్లో. పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. ఇళ్లకు నీళ్లు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా, ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్ గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు, వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందర పడకండి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. ఏం పైసలో ఏమో గానీ మొన్న వరదలకు పబ్లిక్ మస్తు తిప్పల పడ్డరుల్లో. చూసిరు కదా ఎట్లున్నాయి మరి ఖతర్నాక్ వార్తలు. ఖతర్నాక్ లైవ్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ ఎన్లా ప్రైమ్ టైమ్ టీవీలా. మళ్ళీ రేపు కలుద్దాం మరి.